హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుని పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. అనేక విషయాల్లో దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటూ తన యొక్క దక్షిణ హస్తం మనల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా స్తుతి నందదగిన దేవుడుగా ఉండునుగాక. ఆమేన్. అయితే ఈరోజు దేవుని వాక్యము ఈ విధంగా చూసుకుందాం. ఏంటంటే ఈ యొక్క వాక్యము ఆదికాండం నుంచి మనం చూసుకుంటే, ఇక్కడ ఆదికాండము అనగానే మొదట మనకి గుర్తొచ్చేది అబ్రహాం గారి యొక్క జీవితంలోనూ దేవుడు అనేకమైన గొప్ప విషయాలు చేసుకుంటూ వచ్చాడు. ఒకటి కాదు, ఆయన యొక్క జీవితం అంతా కూడా అద్భుతాలే దేవుడు చేశాడు. ఎలాంటి అద్భుతాలంటే ఆశ్చర్య కార్యాలు అన్నమాట. అంటే ఒకదానిని మించి ఒకటి అన్నట్టుగా ఆ యొక్క జీవితం అంతా కూడా కనబడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనూ దేవుడు ఒక మంచి కార్యాలన్నీ కూడా అబ్రహాం గారి జీవితంలో చేశాడు. కాబట్టి నేను ఈ యొక్క సందర్భాన్ని ఈ విధంగా నేను ఒక టైటిల్ దీనికి పెట్టుకున్నా. ఏంటంటే మంచి దేవుడు, మంచి భక్తుడు, ఒక మంచి దాసుడు. ఏంటి అంటేని మంచి దేవుడు ఉన్నాడు, మంచి భక్తుడు ఉన్నాడు, అలాగే ఒక మంచి దాసుడు కూడా ఉన్నాడు. ఈ సందర్భం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుడు ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి కనుక మనం ఈ వాక్యాన్ని చూస్తే, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడితో అబ్రహాము పలుకుతున్న మాటలు. ఎందుకంటే దానికి ముందు దేవుడు చెప్పిన మాటలను బట్టి అబ్రహాం గారు ఈ మాటలు పలుకుతూ ఉంటాడు. ఏమనంటే ఒకసారి ఆ సందర్భం చూద్దాము. ఏంటి ఆ సందర్భం అని కనుక మనం ఆలోచన చేస్తే, అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమిచ్చినను ఏమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికి కర్తాగును కదా అనెను. ఇక్కడ దేవాది దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, ఆ సమయమందు ఈ యొక్క భూమి అంతా కూడా నీకు స్వాధీనపరుస్తాను, నీ సంతానం అంతా కూడా ఇక్కడ చేరుతారు, ఈ కనానీయులకు ప్రదేశం అంతా కూడా నీకు స్వాస్థ్యం అవుతుందని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు, అబ్రహాము గారు దేవుడితో ఒక మనవి చేస్తున్నాడు. అయ్యా, నీవు ఎంత ఇస్తే నాకేమి ప్రయోజనము? నేను సంతానము లేనివాడిగానే ఉన్నాను కదా. నువ్వు ఎంత ఇచ్చినా ఏం చేసినా నా ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా దీని అంతటికి కూడా నా ఇంటి ఆస్తికి కర్త ఆగుతాడు కదా అని చెప్పేసి దేవుడితో మనవి చేస్తున్నాడు. అయితే ఈ ఎలియాజర్ అనే అతన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఇంటికి ఆస్తికి కర్త ఎవరవుతారంటే నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా అని చెప్పి దేవుడితోనూ అబ్రహాం గారు చెబుతున్న మాట. ఈ ఎలియాజర్ అనే అతన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటేని అబ్రహాము గారి జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా గొప్పది. అనేకమైన విషయాల్లో అబ్రహాము గారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి అభివృద్ధిపరిచాడు. ఈ క్రమంలో గనక చూస్తేని దేవుడు అబ్రహాము గారితో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మనం గమనించుకుంటూ వస్తే, అబ్రహాము గారు ఏదైతే అడిగాడో తండ్రి అయిన దేవుడిని, దానిని అబ్రహాము గారు కూడాను అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు, నెరవేర్చాడు.
కదా, నేను సంతానము లేనివాడినే అన్నప్పుడు, లేదు నువ్వు సంతానహీనుడిగా నువ్వు ఉండవు, నీ యొక్క గర్భమందు కుమారుడు పుడతాడు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ఒక వాగ్దాన పుత్రుణ్ణి ఇసాకుని అబ్రహాం గారికి ఇచ్చాడు. ఇది ఇసాకు పెద్దవాడయ్యాడు. అనేక సంవత్సరాలు గడిచి యవనకాలమందుకి వచ్చాడు. యవనకాలమందు తన తండ్రిని కోల్పోయిన తర్వాత ఇసాక్ గారు, శారమ్మ మరణించిన తర్వాత అబ్రహాము గారు ఇసాకు గారికి ఒక పెళ్ళి చెయ్యాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తన తల్లిని కోల్పోయిన తర్వాత ఇసాకు చాలా దుఃఖంతో నిండినట్టుగా కూడా వాక్యంలో చూస్తాం. ఆ యొక్క దుఃఖ నివారణ పొందాలంటే ఇతనికి ఆదరణ కావాలి అని చెప్పేసి అబ్రహాము గారు ఆలోచించినట్టుగాను, లేదంటే అక్కడ ఆ సందర్భంలో చూస్తే ఆ అబ్రహాము గారికి పెద్ద వయసు వచ్చేసినట్టు, ఇక నా వయసు కూడా నిండిపోయింది, నా భార్య చనిపోయింది, ఇక నేను ఎలా ఉంటానో ఏంటో అన్న ఆలోచనకు వచ్చేసినట్టుగా కూడా మనకి అక్కడ గమనిస్తాం మనం. ఆ సందర్భాన్ని కనుక మనం చూస్తే ఆ సందర్భంలోనూ ఈ విధంగా ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక చూస్తే ఇలా ఉంటుంది. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను వచ్చేదవు. అయితే నీ వెంట ఎక్కడ నుండి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే దీని యొక్క కొనసాగింపు మనము ఇదే అధ్యాయం 31వ వచనంలో చూస్తే మనకి క్లియర్గా కూడా వస్తుంది. ఎక్కడ నుంచి అంటే ఇది 31వ వచనంలో చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. ఇక్కడ లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా అని పిలుస్తున్నాడు. ఈ లాబాను ఎవరిని పిలుస్తున్నాడు? యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ లాబాను అనగానే మనకి గుర్తొచ్చేది యాకోబు యొక్క మేనమామగా మనం చూస్తాం కదా, అతనే ఈయన. అయితే ఈ లాబాను ఎవరి వంశస్థుడు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాము యొక్క బంధువు, అబ్రహాము యొక్క వంశస్థులుగా మనము వీళ్ళని చూస్తాం. అయితే వీళ్ళ యొక్క క్రమంలోనూ అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుకి భార్యని తీసుకురావటానికి తన దాసుని ఒక పెద్దగా నియమించి, ఇదిగో నా యొక్క బంధువుల యుద్ధకి నువ్వు వెళ్ళి నా బంధువుల యుద్ధకి వెళ్ళి అక్కడ నుండి నా కుమారునికి ఒక భార్యని నువ్వు తీసుకురావాలని చెప్పేసి తన దాసుడైన ఎలియాజర్ని పిలిచి తనతో ప్రమాణం చేయించినట్టుగా కూడా మనం వాక్యంలో చూస్తాం. అయితే ఈ ఎలియాజర్ అనే ఆయన ఒక నమ్మకమైన వ్యక్తిగా కూడా ఉన్నాడు. తన దాసుడికి, తన యొక్క యజమానుడికి ఈ దాసుడు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే అన్ని విషయాల్లోనూ కూడా నమ్మకంగా ఉన్నట్టు, తన యజమానుడు నమ్ముతున్న దేవుణ్ణి, తన యజమానుడు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఈ యొక్క దాసుడైన ఎలియాజరు కూడా ఆరాధిస్తున్నట్టు, ఆయన మీద ఈయన కూడా ఆధారపడ్డట్టు మనం చూస్తాం కదా. ఈ యొక్క గ్రంథమంతా కూడా చదువుతున్నప్పుడు అబ్రహాము గారు నువ్వు ఫలానా చోటకెళ్ళు, అక్కడ నా బంధువులు ఉన్నారు, వాళ్ళ యుద్ధకెళ్ళి నా కుమారునికి నువ్వు భార్యను తీసుకురా అన్నప్పుడు
ఆ ఎలియాజరు తన యొక్క దాసుడు అని చెప్పేసి ఉంటుంది. అతను అంటాడు, మరి నేను వెళ్తాను, ఒకవేళ అక్కడి నుంచి ఆ స్త్రీ కనుక నాతో కూడా రావటానికి ఇష్టపడకపోతే నేను ఏం చేయను అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు ఇక్కడ అబ్రహాము గారు ఏమంటాడంటే, నేను నమ్మిన దేవుడు, నేను ఆశ్రయిస్తున్న దేవుడు నీకంటే ముందుగాను తన దూతను పంపి నీవు వెళ్తున్న కార్యం అతను నెరవేరుస్తాడు అన్నట్టుగా చెప్తాడు. నిజంగా అదే జరుగుద్ది. ఎందుకంటే అబ్రహాము గారి పక్షాన్ని దేవుడు ఉన్నాడు. అబ్రహాము గారు ఏదనుకుంటే అది దేవుడు వాళ్ళ యొక్క జీవితాల్లోనూ చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి యొక్క క్రమంలోనూ తన కుమారుడికి ఒక వివాహము చేయాలన్న ఆశ కలిగిన అబ్రహాము గారు తన యొక్క బంధువుల యొద్దకు పంపించి, తన దాసుడిని పంపించి, ఈ దాసుడు ఎలాంటి వాడంటేనే తన యజమానుని ఎడల నమ్మకమైన వాడిగా మనం చూస్తాం కదా. ఒక మంచి దేవుణ్ణి ఆరాధించే ఒక మంచి భక్తుడికి దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడంటే ఏది కూడా కొరత లేని సహాయం చేస్తాడు అనేది ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఎలాంటి కొరత అంటేని ఇక్కడ ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొరొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అని మనం చూస్తాం. ఇది ఎక్కడంటే ఆదికాండం 24 అధ్యాయం 26వ వచనంలో ఇప్పుడు నేను చదివిన మాటలు కదా. ఈ యొక్క అబ్రహాము దాసుడు దారిలో ఉన్నప్పుడే తన యొక్క బంధువుల యొద్దకి వెళ్ళమని పంపినప్పుడు యెహోవా తన దూతని ముందుగానే పంపించి అక్కడ కార్యం సఫలం చేసినట్టుగా కూడా చూస్తాం. ఈ యొక్క దాసుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటేని అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడికి ఈయన తల వంచి నమస్కరించాడంట. ఎందుకు ఆయన అంత నమ్మకంగా ఆయన్ని ఆరాధిస్తున్నాడంటేని తన యొక్క యజమానుని యొక్క జీవితంలో తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా చేసిన కార్యాలన్నీ కూడా ఈ దాసుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ తన యొక్క యజమానుని దేవుడు స్తుతింపబడాలి, ఎందుకంటే నా యజమానుని యొక్క జీవితంలోనూ తాను ఆరాధించే దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు అని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి తల వంచి నమస్కరిస్తూ స్తుతిస్తున్నాడు అని చెప్పి మనము చూస్తాం. ఇలాగా మంచి దేవుడు తన యొక్క భక్తుణ్ణి ఎక్కడా విడిచిపెట్టడు కదా. ఏదైతే అబ్రహాము గారు అక్కడ నివసిస్తున్న కనానీయుల స్త్రీలలో ఒకరిని తీసుకొచ్చి నా కుమారుడికి పెళ్లి చేస్తావేమో, అది కుదరదు కదా. ఇదిగో నీతో ఒక ప్రమాణం చేస్తున్నాను, నేను నా బంధువుల యుద్ధకు నువ్వు వెళ్ళి అక్కడి నుంచే నా యొక్క కుమారుడైన ఇస్సాకుకు నువ్వు పెళ్లి కుమార్తెని తీసుకురావాలి, ఒక స్త్రీని తీసుకురావాలి అని చెప్పి ఈ కనానీయులతో నీవు నా కుమారుడు ఈ యొక్క కనానీయుల స్త్రీలను ఒక స్త్రీని తీసుకొచ్చి నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేస్తావేమో, అది ఎప్పటికీ కూడా కుదరదని ఒక ప్రమాణము కూడా చేపిస్తున్నాడు. ఈ ప్రమాణం కూడా ఎలా ఉంటుందంటేని ఆ యొక్క తన దాసుడైన ఆ యొక్క ఎలియాజరు ఉన్నాడు కదా, తన ఇంటికి ఎవరైతే నా ఇంటికి ఆస్తికి కర్త అవుతాడో నాకు సంతానం లేదన్నాడు, ఆ యొక్క దాసుడి చేయి తీసుకుని అబ్రహాము గారు తొడ కింద పెట్టుకుని ప్రమాణం చేయించాడంట. ఆ యొక్క ప్రమాణము తప్పకుండా నెరవేర్చాలి, ప్రమాణం చేయించాడని చెప్పేసి ఆ యొక్క క్రమంలోనూ తాను తన యొక్క యజమానుని పట్ల ఎటువంటి నమ్మకం కలిగించాడు, ఎటువంటి నమ్మకం చూపించాడు అనేది కూడా మనం చూస్తే, ఈ లాబాను ముందుకెళ్ళినప్పుడు
ఈ యొక్క లాబాను ఎవరైతే ఉన్నారో అతను ముందుకెళ్ళినప్పుడు ఈ యొక్క దాసుడు పలుకుతున్న మాటలు చాలా బాగుంటాయి. ఏమని ఇప్పుడు చదువుకున్నాం కదా 26వ వచనంలో, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అర్థమైందా? త్రోవలో ఉన్నప్పుడే కార్యము సఫలం చేసే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కదా. మన యొక్క జీవితము ఈ భూమి మీద ముగియక ముందే దేవుడు మనకి మరొక జీవితాన్ని ఏర్పరిచాడనే సత్యాన్ని కూడా మనము ఈ సందర్భాన్ని బట్టి గుర్తుంచుకోవాలి. ఈ యొక్క జీవనం ప్రయాణములో, ఈ యొక్క జీవితం మన ప్రయాణము సాగిస్తున్న ఈ క్రమంలోనే దేవుడు మనకి మరొక జీవితాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ జీవితం అంటే, ఈ యొక్క శరీరంతో మన ప్రయాణం ముగియగానే తండ్రి తన యుద్ధకు చేర్చుకోవటానికి కూడా ప్రతి మనిషిని కూడా తన యుద్ధకు చేర్చుకొని మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి యొక్క నమ్మకమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇలాగా అబ్రహాము గారి యొక్క దాసుడికి ఆయన చేసిన మేలును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగాను ఇక్కడ తల వంచి నమస్కరించటానికి మనం ఆరాధించే దేవుడు మాత్రమే అర్హుడు, మరి ఏ దేవుడు కూడా లేడు అన్నట్టుగా మనం చూడగలుగుతాం కదా. త్రోవలో ఉన్నప్పుడేనంట ఆయన అక్కడికి వెళ్ళి అంతా మాట్లాడి సిద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది. ఇలాగా మనం ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు చాలా అద్భుతంగాను చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏమని ఉంటుందంటేని 31లో చూడు ఏ విధంగా మాట్లాడతాడంటే, ఈ లాబాను గుర్తున్నాడు కదా, యాకోబు యొక్క మేనమామ, పిల్లనిచ్చిన మామ కూడా ఈయన. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా మనము దేవుని చేత, మన ప్రభువైన యేసుక్రీస్తు చేత, తండ్రి అయిన దేవుని వలన ఆశీర్వదించబడిన వారిగా మనం ఉంటే, లోకములో ఎవరైనా సరే మనల్ని కూడా ఇలాగ పిలవాల్సిందే, మీరు దేవుని పిల్లలు అని చెప్పేసి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయటెందుకు నిలబడుతున్నావు, రా లోపలికని పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఆశ్రయం కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. తన యొక్క రెక్కలని చాసి తన యొక్క ఆశ్రయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. అందుకనే కదా నేను అనుకున్నది ఏంటంటే, ఒక మంచి దేవుణ్ణి ఆరాధించగలిగితే మనం, ఆ మంచి దేవుడు మన విషయాల్లో అనేకమైన మంచి కార్యాలు చేస్తాడు. మనతో సహవాసం చేసేవాళ్ళు, మనతో కలిసి జీవించేవాళ్ళు, మనము నమ్మిన దేవుణ్ణి వారు కూడా, మనతో పనివారిగా ఉన్నవారు కూడా, నిజమేనా నా యజమానుడు ఎందుకు దినదినము ఈ విధంగా వృద్ధి పొందుతున్నాడు, నా యజమానుడు నమ్మిన దేవుణ్ణి నేను కూడా నమ్మాలి కదా, ఒకవేళ నమ్మితేనే నేను కూడా ఈ విధంగా వృద్ధి పొందుతానేమో అన్నట్టుగాను. ఇక్కడ ఎలియాజరు యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, అబ్రహాము గారి యొక్క ఆస్తి అంతటికి కర్తగా కూడా కనపడుతున్నాడు ఆయన. అబ్రహాము గారి సమస్తము కూడా ఎలియాజరుకి లోబర్చాడేమో అన్నట్టుగా కూడా కనపడుతున్నాడు ఆయన కదా. నా ఇల్లు మొత్తం ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయనే ఏళ్తున్నాడు అన్నట్టు ఉంటుంది ఎలియాజర్. ఈ ఎలియాజర్ని ఎందుకు అన్నానంటే, ఈయన తన యజమానుడు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఈయన కూడా ఆరాధిస్తున్నాడు కదా. ఒక మంచి యజమానుడికి దాసుడవటం వలని ఒక మంచి దేవుణ్ణి తెలుసుకోగలిగాడు ఆయన. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దాసుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక నమ్మకమైన భక్తుడుగా అబ్రహాం గారు ఉన్నాడు. అర్థమవుతుందా? నమ్మకమైన దేవుణ్ణి నమ్మకమైన భక్తుడు ఆరాధిస్తుంటే, ఒక నమ్మకమైన దాసుడు తన యజమానుడు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు.
ఇలాగ మనతో కలిసి నివసించే ప్రజలకి మనము కూడా ఇలాంటి యొక్క సందేశం, ఇదిగో నేను ఆరాధించే దేవుడు నమ్మకస్తుడు, అన్ని విషయాల్లోనూ కూడా నన్ను అభివృద్ధి పొందించి దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు, నేను త్రోవలో ఉన్నప్పుడే నా దేవుడు నా కార్యం సఫలం చేసేవాడుగా ఉన్నాడని చెప్పేసి మనము మనతో కలిసి నివసించే వాళ్ళకి, మన యొక్క పని వాళ్ళకి, లేదంటే మన యొక్క కుటుంబ సభ్యులకి, ఎవరికైనా సరే ఇట్టి యొక్క సందేహాన్ని మనం ఇవ్వగలిగితే అది నిజంగా ధన్యతే కదా. అబ్రహాము యొక్క దాసుడు అబ్రహాము గారి యొక్క దేవుణ్ణి ఆరాధించటం, నా యొక్క యజమానుని దేవుడు స్తుతింపబడునుగాక, నేను త్రోవలో ఉన్నప్పుడే నా కార్యము సఫలం చేసి తన యొక్క బంధువుల యొద్దకు నన్ను నడిపించాడు అంటున్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లేదు, ఏ విధంగా ప్రయాణించాలో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరో ఆ యొక్క బంధువులకు కూడా తెలియదు. కానీ అక్కడ దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ యొక్క నిబంధన ప్రకారం ఏమంటాడంటే, ఇదిగో ఎవరైతే నేను నీళ్లు త్రాగుతాను అని అడుగుతాను, తన యొక్క కడవని దించి ఎవరైతే నేను తాగటానికి నీళ్ళు ఇచ్చి, నీకు మాత్రమే కాదు నీ ఒంటులకు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్పి ఎవరైతే నాతో చెబుతారో ఆ స్త్రీయే నా యజమానుని కుమారునికి నీవు భార్యగా నిర్ణయించేవని నేను నమ్ముతాను అన్నాడు ఆయన. అక్కడ అదే చేశాడు దేవుడు కూడా. రిబ్కా అనే ఆమె వచ్చింది భుజమును కడవ పెట్టుకుని నీళ్లు చేదుకుంటూ కదా. ఆమె అంట కన్యకంట, ఏ పురుషుడు ఆమెను కూడలేదంట. అంటే ఒక నమ్మకమైన భక్తుడి జీవితంలో అందరూ కూడా నమ్మకమైన వారిగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు. పరపురుషుడు కూడని యొక్క స్త్రీని అబ్రహాము యొక్క కుమారునికి దేవుడు దాచించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. ఆమె కన్యక, ఏ పురుషుడు కూడా ఆమెను కూడలేదు అని చెప్పేసి. ఈ నేడు దినాల్లోనూ స్త్రీలని కానీ లేదంటే పురుషులను కానీ మనల్ని మనం నమ్ముకోవటానికి ఆస్కారం ఉందా అంటేనే అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ శరీరాలని అపవిత్రపరుచుకుంటున్నాం. తల్లిదండ్రులకి లోబడకుండా బిడ్డలు వారి యొక్క శరీరేచ్ఛలకి లోబడిపోయి తల్లిదండ్రులు వివాహ సమయానికంటే ముందే చెడు తిరుగులు తిరుగుతూ చెడు పనులు చేస్తూ శరీరాల్ని అపవిత్రపరుచుకుంటూ వాళ్ళు మాత్రమే కాదు కుటుంబ సభ్యులను కూడా నవ్వులు పాలు చేస్తూ బ్రతుకుతున్న ఈ దినాల్లో మనము దేవుణ్ణి కనుక ఆధారం చేసుకుని దేవుని వాక్యానికి కనుక ప్రాధాన్యత, ఇదిగో ఇలాంటి యొక్క నమ్మకమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, మన బిడ్డల జీవితాల్లో కూడా అలాంటి యొక్క నమ్మకమైన బిడ్డల్ని దేవుడు తీసుకురావటానికే ఆస్కారం ఉంది కదా. మన యొక్క నమ్మకం ఏ విధంగా ఉంది, మనం ఎంత నమ్మకంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది మనకి ముఖ్యం. మనము గనక దేవుణ్ణి నమ్మితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పి మనం వాక్యంలో చూస్తాం. వాని యొక్క జీవితం అంతా కూడా అదే జరిగింది. మరి మనము ఏ విధంగా నమ్ముతున్నాం దేవుణ్ణి? మరి మన జీవితాల్లో ఎందుకు జరగవు ఇటువంటి కార్యాలంటే, దేవుడు ఆనాడు వాళ్ళ జీవితాల్లో చేసిన దేవుడే ఇప్పుడు నేడు మనం కూడా ఆరాధిస్తున్న దేవుడు. మరి మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధ మనసు కలిగే ఉన్నాడు. కాకపోతే మన ప్రయత్నం లోపంలో ఉందా, మన ఆలోచనలు లోపమా, మన తలంపులు లోపమా ఏంటి అనేది మనం సరి చేసుకోగలిగితే దేవుడు ఆనాడు అంత ధన్యత వాళ్ళకి ఇచ్చాడు, నేడు మనకు కూడా ఇస్తాడు కదా. మంచి దేవుడు, మంచి భక్తుడు, మంచి దాసుడు కదా. ఎలియాజరుకి దేవుడు ఏమీ అన్యాయం చేయలే, ఏమీ తక్కువ చేయలే. తన యొక్క యజమానుని ఆస్తి అంతా కూడా అతనే వెళ్తున్నాడు అని ఉంటుంది. ఎంత గొప్ప కదా. అంటే దేవుడు ప్రతి మనిషికి కూడా జీవనోపాధిని కలిగించేటప్పుడు ఒకరిని బట్టి ఒకడికి జీవం కలిగినట్టుగా, ఒకరిని బట్టి ఒకళ్ళకి పోషణ కలిగినట్టుగా దేవుడు నియమించాడు ఈ లోకమంతా కూడా. ఆ యొక్క క్రమాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు.
ఏంటి, అబ్రహాము గారు తన దాసుని నమ్మాడు. ఇదిగో నా కుమారుడికి నీవు ఈ కనాను స్త్రీలలో ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేస్తావేమో, అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే నా బంధువుల యుద్ధకి వెళ్ళి నా బంధువుల యుద్ధ నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి నా బిడ్డకి వివాహం చేయంటాడు. సరే అండి అని చెప్పేసి ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక సందేహం, మరి ఆ స్త్రీ కనుక నాతో కలిసి రావటానికి ఇష్టపడకపోతే నీ కుమారుని నేను అక్కడికి తీసుకెళ్ళనా అంటే, అక్కడ ఆయన అంటాడు, నీవు అక్కడికి వెళ్ళేసరికి నేను ఆరాధిస్తున్న దేవుడు, నా దేవుడైన యెహోవా తన దూతని పంపి నీకు సహాయం చేస్తాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్తాడు. ఇలాగా అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతే. మన యొక్క దేవుడు కూడా అనేక సార్లు అనేక మందిని స్పష్టపరిచినప్పుడు చెప్పాడు కదా, నీ నమ్మిక చొప్పున నీకు జరిగింది, విశ్వాసము గలదానివై పొమ్మన్నారు, విశ్వాసము గలవారై వెళ్ళండి అన్నాడు దేవుడు. అంటే దేవుడు మనకి మన చేతుల్లో పెట్టాడు, మనం నమ్మాలి దేవుణ్ణి. దేవుడు మనకే ఇచ్చాడు. నువ్వు ఎంత నమ్మితే అన్ని కార్యాలు మన యొక్క జీవితాల్లో మనం చూస్తాం. మనం దేవుణ్ణి ఎంత బలంగా అయితే నమ్మగలుగుతామో అంత బలమైన కార్యాలు మనం చూస్తాం కదా. ఒక దాసుణ్ణి పెళ్లి పెద్దగా నియమించి పంపగలిగే అంత ఒక దమ్మున్న యజమానులు ఈ రోజుల్లో కనపడతారా? కానీ అబ్రహాం గారు ఉన్నాడు, తన ఇంటి దాసుని పిలిచి, నా కుమారుడికి నీవు ఒక కుమార్తెని తీసుకొచ్చి పెళ్లి చేయి అని బాధ్యత మొత్తం తన యొక్క దాసుడి మీద, తన యొక్క పనివాడి మీద పెట్టాడు. ఆ పనివాడు ఎట్టువాడై ఉన్నాడంటే నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు. తన దాసుడికి పూర్తిగా లోబడ్డాడు. తన దేవుడైన యెహోవాకు అబ్రహాము ఏ విధంగా లోబడ్డాడో అలాగా తన యజమానుడైన అబ్రహాముకి అతని దాసుడైన ఎలియాజర్ లోబడ్డట్టు మనం చూస్తాం. ఇదంతా క్రమమంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం ఒకే ఒక్కటి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటం, తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగి ఉండటం కదా. మనం కూడా ఆరాధిస్తాం దేవుణ్ణి. దేవుడు మన జీవితాల్లో కూడా ఇట్టి కార్యాలు చేయునుగాక. ఆమేన్.